హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. ఈ మధ్య విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఇన్సిడెంట్ వార్తలు తరచుగా వింటున్నాం. అసలే ఇది రైనీ సీజన్ కనుక అటెన్షన్ తప్పనిసరి. కరెంట్ అనేది ఎవ్రీడే నీడ్. 24/7 పవర్ కన్జంప్షన్ జరుగుతూనే ఉంటుంది. కొంచెం నెగ్లిజెన్సీ ఉన్నా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఒక సర్క్యూట్ నుంచి ఓవర్లోడ్తో విద్యుత్ వాడడం, వైరింగ్ పాడవడం, పవర్ ఫ్లక్చుయేషన్స్ ఏర్పడడం, ఫ్రిడ్జ్లు, ఏసీలు, గీజర్లు, వాషింగ్ మెషిన్లు, ఫ్యాన్లు, ఓవెన్లు, టీవీలు, కంప్యూటర్లు వంటివి నిరంతరం యూజ్ చేయడం వంటి సందర్భాల్లో కేబుళ్ళు హీట్ ఎక్కి మీటర్లు లేదా ప్లగ్ పాయింట్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు నిప్పు రవ్వలు చెలరేగి ఫైర్ యాక్సిడెంట్స్కి దారితీయొచ్చు. భారీగా ఆస్తి ప్రాణ నష్టాలు కూడా సంభవించవచ్చు. ఇళ్లల్లో, షాపుల్లో, మాల్స్లో ఈ తరహా ఘటనలే జరుగుతున్నాయి. సో పవర్తో గేమ్స్ ఆడడం మన ఇంటికి ఒంటికి అస్సలు మంచిది కాదు. వర్షాకాలంలో ఇంటి గోడలు చెమ్మగిలినా, పవర్ కనెక్షన్స్లోకి, స్విచ్ బోర్డుల్లోకి వాటర్ లీక్ అయినా వెంటనే అప్రమత్తం కావాలి. కరెంటు వైరింగ్ సరిగా ఉందో లేదో రెగ్యులర్గా ఎలక్ట్రీషియన్తో తనిఖీ చేస్తుండాలి. ఎక్కడైనా లోపాలున్నా, లూజ్ కాంటాక్ట్ ఉన్నా వైరింగ్ మార్పించాలి. అధిక వోల్టేజ్ ఉపకరణాలు వాడేటప్పుడు ఎర్తింగ్ ఉన్న 3-పిన్ సాకెట్లను వినియోగించాలి. మల్టీ స్టోర్డ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, ఆసుపత్రుల్లో ఫైర్ ఎగ్జిట్స్, ఫైర్ అలారమ్స్ తప్పనిసరి. విద్యుత్ పరికరాల నుంచి మంటలు చెలరేగితే నీళ్లు చల్లకూడదు. ఇసుక చల్లడం లేదా ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ వాడి నిరోధించాలి. ఇలాంటి ప్రికాషన్స్ ద్వారా పెద్ద పెద్ద ప్రమాదాలకి ఇట్టే చెక్ పెట్టచ్చు. డోంట్ నెగ్లెక్ట్, బీ అలర్ట్. యువర్ వెల్ బీయింగ్ ఈజ్ అవర్ ఆస్పిరేషన్.